మిత్రులకు పునఃస్వాగతం. నీతి శ్లోక రత్నావళి 192వ శ్లోకం ఇలా చెబుతోంది. యో యత్ర కుశల కార్యే తత్ర తం వినియోజయేత్ కార్యేష్వదృష్ట కర్మాయః శాస్త్రజ్ఞోపి విముహ్యతి. పనిలో నేర్పరితనం ఉన్నవాడిని మాత్రమే ఆ పనికి నియోగిస్తే ఆ కార్యం సఫలమవుతుంది. అన్ని వేల మంది లక్షల మంది ఉన్నటువంటి వానర సమూహంలో ఆంజనేయుడికి మాత్రమే అంగుళీయకాన్ని రాముడు ఎందుకు ఇచ్చాడు అని ప్రశ్నిస్తారు. అదే కారణం. ఆ పని అతను చేయగల సమర్థుడు అనేటటువంటిది యజమానికి తెలియాలి. అప్పుడు అతనిని ఆ పనిలో నియోగిస్తే ఆ కార్యానికి సాఫల్యం ఏర్పడుతుందట. కార్యే పనియందు యహ యత్ర కుశలః ఎవడు ఎక్కడ సమర్థుడో తం వానిని తత్ర ఆ కార్యమునందు వినియోజయేత్ ఏర్పాటు చేయవలెను. యహ ఎవడు కార్యేషు పనులయందు అదృష్ట కర్మ ప్రత్యక్షానుభవము లేనివాడో సహా వాడు శాస్త్రజ్ఞ అపి శాస్త్రము తెలిసిన వాడైనను విముహ్యతి పొరపాటు పడును. ఎందుకయ్యా అంటే చదువుకున్న దానిని ప్రయోగశాలలో పరిస్థితుకున్నప్పుడు మాత్రమే అతను పరిపూర్ణవంతుడవుతాడు. అంతేగాని నేను పుస్తకాల్లో చదివాను దాన్ని తీసుకువచ్చేసేసి మీకు చెప్పేస్తాను అంటే పుస్తకంలో చదివిన దాన్ని ప్రయోగశాలలో పరిశీలించుకోకపోతే అది పూర్తి పరిజ్ఞానం మనకి రాదు కదా. అలాగే సమర్థుడైన వాడికి పని చెప్పాలి తప్పితే శాస్త్రం చదువుకున్నవాడు అని అతనికి పని చెబితే ప్రయోజనం లేదు అంటున్నాడు నీతి శ్లోక రత్నావళి. స్వస్తి.